ప్రముఖ క్రైస్తవ నేత ప్రసిద్ధ పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. క్రైస్తవ మత ప్రచారకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మృతి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. రాజమండ్రి దివాన్ చెరువు కొంతలూరు హైవే దగ్గర మంగళవారం ఉదయాన్నే ప్రవీణ్ పగడాల బాడీని స్థానికులు గుర్తించి తన పక్కనే బైక్ ఉండడంతో మొదట్లో అందరూ యాక్సిడెంట్ లో మరణించినట్లు భావించారు. అయితే ప్రవీణ్ పగడాల శరీరంపై గాయాలు కనిపించడంతో అతని అనుచరులు అనుమానం వ్యక్తం చేస్తూ తన బైక్ మీద వెళ్తున్న సమయంలో వెనుక నుంచి ఎవరో కావాలని ఢీకొట్టి ఆ తర్వాత తనపై దాడి చేసి ఉంటారని, ఈ ఇన్సిడెంట్ పై దర్యాప్తు చేయాలని క్రైస్తవ సంఘాలు మరియు మత ప్రచారకులు రాజమహేంద్రవరం జీజీ హాస్పిటల్ దగ్గర ఆందోళనకు దిగడంతో ఈ ఇష్యూ ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. ఆయన పాస్టర్ గా ఎలా మారారు, అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి అసలు నిజాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. పాస్టర్ ప్రవీణ్ పగడాల అలియాస్ ప్రపంచ సువార్థికుడు. ఇతను 1979 డిసెంబర్ 13న ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలోని పొద్దుటూరులో ఒక మధ్యతరగతి క్రిస్టియన్ కుటుంబంలో జన్మించారు. తండ్రి జోసెఫ్ పగడాల, తల్లి జోహాన్. ఇతనికి ఒక అన్నయ్య కూడా ఉన్నారు. ఇక ప్రవీణ్ తండ్రి ముస్లిం ఫ్యామిలీలో పుట్టి పెరిగిన వ్యాపార రీత్యా తరచూ కడపకు వస్తూ ఉండడం, ఈ క్రమంలోనే పొద్దుటూరులో ఉన్న జోహాన్ గారితో ప్రేమలో పడి ఆమె ప్రేమకు గుర్తుగా ముస్లిం మతం నుంచి క్రిస్టియన్ మతానికి కన్వర్ట్ అయి వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఇద్దరు అబ్బాయిలు కూడా జన్మించారు. ఇదిలా ఉంటే ప్రవీణ్ తల్లిదండ్రులు ప్రసంగాలు ఎక్కడ జరిగినా తమ పిల్లల్ని అక్కడికి తీసుకువెళ్లగా ప్రవీణ్ కు మాత్రం ఆ ప్రసంగాలు ఇష్టం ఉండేవి కాదు. ఈ క్రమంలోనే వీరుంటున్న ఊర్లో ఫ్యాక్షన్ గొడవలు ఎక్కువై దాడులు చేసుకోవడం చూసి పెరిగిన ప్రవీణ్ కి కూడా వాటికి ఆకర్షితులయ్యారు. అలా గొడవల్లో పాల్గొని ఎక్కువగా దెబ్బలు తగిలించుకోవడంతో ప్రవీణ్ తల్లిదండ్రులకి ప్రవీణ్ భవిష్యత్తుపై భయం ఏర్పడింది. ఇక ప్రవీణ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్లు తను చాలా కొట్లాట్ల చేసేవాడి కాబట్టి తన బాడీ మొత్తం దెబ్బలు గుర్తులు ఉన్నాయంటూ చెప్పుకురావడం జరిగింది. ఇక అలా ప్రొద్దుటూరులో ఉంచితే కొడుకు మరింత చెడిపోతాడని కడపలోని ఒక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేపించి అక్కడే హాస్టల్లో ఉంచారు. ఇక అలా ఎన్ని చేసినా చదువులో మాత్రం చురుగ్గా ఉన్న ప్రవీణ్ తన ఇంటర్ని కడప జూనియర్ కాలేజీలో మంచి మార్క్స్ తో పూర్తి చేయడంతో తనకు హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ లో సీట్ వచ్చింది. ఇక అలా ప్రవీణ్ బీటెక్ చేసేటప్పుడు తనతో చదువుతున్న 5 ఫ్రెండ్స్ తో కలిసి బీటెక్ పూర్తవగానే బిజినెస్ చేయాలనుకునేవారు. ఇదిలా ఉంటే ఒకసారి ఇతని అన్నయ్య క్రిస్టియన్ యూత్ మీటింగ్ కి ప్రవీణ్ ని తీసుకువెళ్లగా అక్కడ పాస్టర్ ప్రసంగానికి ప్రవీణ్ ఫిదా అయ్యాడు. ఎందుకంటే అక్కడ గుడ్డిగా మతాన్ని నమ్మకుండా లాజిక్ గా ఎందుకు నమ్మాలి అనే దానిపై ఆ పాస్టర్ బాగా వివరణ ఇవ్వడంతో అది తనకు బాగా నచ్చి ప్రవీణ్ కు అప్పటి నుంచి కొద్దిగా యేసు పైన క్రిస్టియన్ కమ్యూనిటీ పైన నమ్మకం కుదురుతూ వచ్చింది. ఇక అలా తన బీటెక్ పూర్తి చేశాక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన మీద ఉన్న కోపంతో ఒక గ్యాంగ్ ని ఇతని అన్నయ్యని చెదగొట్టారని ఈ విషయం తెలిసి ప్రవీణ్ తన గ్యాంగ్ తో అక్కడికి వెళ్లి ఆ గ్యాంగ్ లీడర్ ను బాగా కొట్టేసి ఇంటికి వచ్చారని, అలా తనకు ఎక్కువ దెబ్బలు తగలడంతో ఆ వ్యక్తి చనిపోయి ఉంటారనుకున్నా మరుసటి రోజే ఆ వ్యక్తి స్పృహలోకి వచ్చి పోలీస్ స్టేషన్ కు వెళ్లి వీరిపై కంప్లైంట్ ఇవ్వడంతో 10 నుంచి 15 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందని అందరూ అనుకున్నారు. ప్రవీణ్ తల్లిదండ్రులు ఎలాగోలా ఇష్యూను కాంప్రమైజ్ చేశారు. ఇదిలా ఉన్నప్పుడే ఒక రోజు ప్రవీణ్ పడుకుని ఉండగా కలలో తనకు యేసు కనిపించి ఇండోర్ కు వెళ్లమని ఆజ్ఞాపించారని, దీంతో తను ఇండోర్ లోని దేవి హలిహ విశ్వవిద్యాలయంలో ఎంబీఏలో జాయిన్ అయ్యాడని తనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక ఎంబీఏలో జాయిన్ అయ్యాక క్రిస్టియన్ మతం గురించి స్పీచ్ ఇచ్చేందుకు ట్రై చేసినా ఇతనికి ప్రాపర్ గా ఇంగ్లీష్ గానీ హిందీ గానీ రాకపోవడంతో అందరూ ఇతన్ని చూసి నవ్వేవారు. దీంతో దీన్ని ఛాలెంజ్ గా తీసుకున్న ప్రవీణ్ గారు ఒక నెలలోని హిందీ ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడడం నేర్చుకుని ప్రతిరోజు చర్చి దగ్గర ప్రసంగాలు ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయేవారు. ఇక ప్రవీణ్ గారు ప్రతి ఒక్కరితో లాజిక్ గా మాట్లాడుతూ జనాలకు ఉన్న డౌట్స్ ను క్లియర్ చేస్తూ ఇతర మతాల వారిని కన్వర్ట్ అయ్యేలా ప్రేరేపించేవారు. ఎప్పుడైతే మత ప్రచారకుడిగా మారారో తనలో నిదానంగా మార్పు వచ్చి గొడవలకు దూరం అయ్యారు. ఈ క్రమంలోనే తను ప్రవచనాలు ఇచ్చే ఒక చర్చికు ట్రస్టీగా ఉన్న పాస్టర్ కుటుంబం ప్రవీణ్ టాలెంట్ ని మరియు అతని మాటలతో జనాన్ని ఆకర్షించే విధానానికి ఫిదాయి అతన్ని తమ ఇంటి అల్లుడుగా చేసుకోవాలనుకున్నారు. దీంతో ఒకసారి అతని తమ ఇంటికి ఇన్వైట్ చేసి తమ కూతురు ఏంజెల్ ని ప్రవీణ్ కు పరిచయం చేయగా వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహితంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక వీరిద్దరి మధ్య అండర్స్టాండింగ్ కుదరడంతో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో 2006లో గ్రాండ్ గా పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. అలా అప్పటి నుంచి ఫైనాన్షియల్ గా తన అత్త మామ బాగా సపోర్ట్ చేయడంతో ప్రవీణ్ తన భార్యతో హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2 ఆడపిల్లలు కూడా జన్మించారు. ఇదిలా ఉంటే ప్రవీణ్ తన ఫ్రెండ్స్ తో కలిసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీని స్టార్ట్ చేయాలని డిసైడ్ అయి 2013లో ఫస్ట్ ట్రేడ్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సాఫ్ట్వేర్ కంపెనీని హైదరాబాద్ లో స్టార్ట్ చేసి అందులో తను ఎండీగా ఉంటూ కంపెనీ బాధ్యతల్ని తమ ఫ్రెండ్స్ కి అప్పగించి తను మత ప్రచారకుడిగా భారతదేశంలోనే కాకుండా ప్రపంచ నలుమూలలకు వెళ్తూ తన మాటలతో జనాన్ని ఆకట్టుకునేవారు. ఇక తనకు పాపులారిటీ పెరిగే కొద్దీ ప్రవీణ్ ఇతర మతస్థులపై నెగిటివ్ గా పోస్టులు పెట్టడంతో
చాలా విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా డిబేట్ లో పాల్గొని ఎవరికి నచ్చిన మతం పాటించొచ్చని, స్త్రీలకు బురకా ధరించాల్సిన అవసరం లేదని, సనాతన ధర్మం గురించి కూడా విమర్శించడంతో ప్రవీణ్ కు కొన్ని మత సంఘాల నుంచి బెదిరింపులు రావడం జరిగింది. ఈ విషయాన్ని ప్రవీణ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నిజాల మాట్లాడితే ఇలా బెదిరిస్తున్నారని, నాకేమైనా అయితే వీరే కారణమని చెప్పడంతో చాలా వరకు యూత్ ఇతనికి సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది. ఇక ఆ తర్వాత ఫస్ట్ ఎయిడ్ వెంచర్ అనే మరో కంపెనీని స్టార్ట్ చేసి అందులో తన భార్యని అన్నని ఎండీలుగా అపాయింట్ చేశారు. ఇదిలా ఉంటే ప్రవీణ్ ప్రపంచ నలుమూలలకు వెళ్లి ప్రసంగాలు ఇవ్వడంతో అందరూ ఇతన్ని ప్రపంచ సువార్థికుడు అని పిలవడం మొదలు పెట్టారు. ఇక అన్ని బాగా సాగుతున్నప్పుడే మార్చి 24 సోమవారం రోజున ప్రవీణ్ తన భార్యతో రాజమహేంద్రవరంలోని తన స్నేహితుల ఇంటికి వెళ్తున్నారని, మరుసటి రోజు అక్కడ చర్చిలో ప్రసంగం ఉందని చెప్పి తన బుల్లెట్ బైక్ పై లగేజ్ కట్టుకుని బయలుదేరారు. ఇక ఆ బైక్ హెడ్ లైట్ లేకుండా నిదానంగా వెళ్లొచ్చనే ధీమాతో వెళ్తుండగా మధ్యరాత్రి 11:45 కుంతులూరు సమీపంలోని నయారా పెట్రోల్ బంక్ వచ్చేసరికి ప్రవీణ్ కి తన ముందు కనిపించకపోవడం, అలా బైక్ స్కిడ్ అయి పక్కనే ఉన్న పల్లపు ప్రాంతంలో స్కిడ్ అయి పడ్డం జరిగింది. ఇదే టైంలో సీసీటీవీ ఫుటేజ్ లో ఒక రెడ్ కార్ కూడా దాటి వెళ్లడం జరిగింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇక ప్రవీణ్ బాగా గాయపడగా ఆ క్షణంలో ప్రవీణ్ ని కాపాడేందుకు ఎవరూ లేకపోవడం, అది హైవే కావడంతో ఇతర వెహికల్స్ వారు కూడా గమనించకపోవడం, దీంతో రక్తస్రావం ఎక్కువై ప్రవీణ్ తన 46వ ఏటికి ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న క్రైస్తవ ప్రచారకులు, పాస్టర్లు, ప్రవీణ్ ఫాలోవర్స్ అందరూ ఇది కావాలని చేసిన కుట్రాని, దీనిపైన సమగ్ర దర్యాప్తు చేయాలని హాస్పిటల్ ముందు ఆందోళన చేయడంతో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఈ కేసు దర్యాప్తుని పోలీసులకు అప్పగించారు. ఏది ఏమైనా ప్రవీణ్ పగడాల గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనము మనసారా కోరుకుందాం.